ఒరే బాబు, ఆల్రెడీ ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ అంత గడ్డి పెట్టినా గాని మరలా ఆ జ్యోతిషం చెప్పే, ఆ జాతకాలు చెప్పే మనిషిని హైలైట్ చేస్తూ ఆయన చెప్పిందే నిజమైంది, త్వరలో అదే జరగబోతుందంటూ న్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ వీడియోలు ఇచ్చేవాళ్ళని కొంచెం ఆలోచించుకోండి. కొంచెం అయినా సరే ఎథిక్స్ అన్నది మీరు ఫాలో అవుతున్నది చూసుకోండి. మీ వ్యూస్ కోసం ఎవరినో బలిపశం చేయకండి. గతంలో కూడా చెప్పా, అరే ఆయన మంచి సబ్జెక్ట్ ఉన్న అతను, మీ వ్యూస్ కోసం అనవసరంగా ఆయన పట్టుకొచ్చి పనికి మళ్ళీ ఏవో ఆయన చేసి చెప్పించో, లేదంటే మీరు ఆయన చెప్పో ఏదో చేసుకొని చివరికి అడ్డంగా పాపం ఆయన బలవుతున్నాడు రా బాబు. సోషల్ మీడియాలో ఆయన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు వ్యూస్తో. అదేమో ఆయన తెలియటం లేదు. మరి తెలిసిన మరి ఎందుకు అలా ఉన్నాడు ఏంటో తెలియట్లేదు రా బాబు అన్న. ఇదిగో మరల ఏంటిది, మరల నయనతార విషయంలో ఆయన చెప్పినా జరగబోతోంది. ఆయన తోపు తురుము, ఆయన జాతకం కేక. నయనతార ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టారు. ఆమె ఎప్పటికీ చెప్పిద్ది, ఉబ్బిక వస్తున్న కన్నీళ్లతో కూడా ఇది నాది అని, ఇది నాకు మిగిలిందంటూ ఒక చిన్న ఇంగ్లీష్ 2 లైన్లు పెట్టింది. దాన్ని మన వాళ్ళు తెలుగులో రకరకాలుగా పెడుతూ ఉన్నారు. అలా చెప్తూ ఆమె తన భర్త విఘ్నేష్ శివన్ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో అయ్యింది. సమంత కావచ్చు, నీహారిక కావచ్చు, శ్రేజ కావచ్చు, ఇంక మరి కొంతమంది ఎవరైతే వాళ్ళ భర్తలతో కాపురం చేయట్లేదో విడిపోయి ఉన్నారో వీళ్ళంతా చేస్తున్నది ఏంటి, ముందు ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో అవుతారు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫోటోలు తీసేస్తారు, ఇంకేమైనా తర్వాత అనౌన్స్ చేస్తారు అఫీషియల్గా. సో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అన్నారు. దెబ్బకి నయనతారకి అర్థమైపోయింది, అరే నేనెక్కడ అన్ఫాలో చేశాను రా అని చూసుకుందా. అయ్యో నిజంగా అన్ఫాలో అయ్యాను ఏంటి, ఓ ఏదో టెక్నికల్ ప్రాబ్లం, ఓ మై గాడ్, ఇమీడియట్గా మరలా ఫాలో అయింది. సో ఇప్పుడు చెప్పండి, వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారా, తెలియక ఏదో టెక్నికల్ ప్రాబ్లం అన్ఫాలో అయిందా? ఎందుకంటే విఘ్నేష్ ఆమెను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఏమైంది టెక్నికల్ ప్రాబ్లము, అతను టెక్నికల్ ప్రాబ్లం అంటే లేదు బాగానే ఉన్నాడు కదా. సో ఏమైంది టెక్నికల్ ప్రాబ్లం అతను కాదు, అందుకే మరలా ఫాలో అయింది. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. గతంలో అంటే అరౌండ్ ఒక 10 years లివింగ్లో ఉన్నారన్న వర్డ్ని యూజ్ చేయలేక లవ్లో ఉన్నారు. ఆ తర్వాత చక్కగా హిందూ సాంప్రదాయ వివాహం జరిగింది. ఆ తర్వాత సరగసి విధానం ద్వారా 2 మగబిడ్డలకు జన్మనిచ్చారు. ఇష్యూ అప్పుడైంది, బట్ దాన్ని కూడా క్లియర్ చేసుకున్నారు. పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ ఓన్గా సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. అండ్ ఆమె సినిమాలు సూపర్ స్టార్గా నటిస్తూనే ఉంది. ఆ విఘ్నేష్ కూడా డైరెక్షన్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఎవరైనా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. లైఫ్ ఇంత బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటే ఎవడన్నా కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ ఒకవేళ నేను ఒక జాతకం చెప్పాను రా బాబు, నేను జాతకంలో ఎక్స్పర్ట్ రా నాయన, అయినా కానీ జరిగేది చెడు అనుకోండి, అది జరగకుండా ఉండే బాగుంటుంది, నా జాతకం తప్పపోయిన పర్లా వాళ్ళు కలిసి ఉంటే బాగుండని కోరుకోవాలి. కానీ ఇదేంటో నేను చెప్పింది జరిగి తిరిగి వాళ్ళు విడిపోతారు చూడండి, అది ఇది. మన ప్రభాసాలు పెద్ద మంది అదే కదా, ఏం తెలుసని మీకు చెప్తారా అయ్యా, జాతకాలు లేకుండా జాతకాలు ఎట్లా చెబుతున్నారా మీరు? నిజంగా మీ మీద కేసులు వేయాలన్నట్టుగా, మిమ్మల్ని ఆ దేవుడు చూడన్నట్టుగా ఎలాగైతే ఉందో ఆమె చెప్పిందో, ఎవరైతే ఇప్పుడు ఈ న్యూస్ని హైలైట్ చేస్తూ, అంటే ఎలా ఆయన చెప్పడం వల్ల జరిగింది, ఆయన కరెక్ట్గా చెప్పాడు, వీళ్ళు విడిపోతున్నారు హడావుడి చేస్తున్నారే, ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎదుటోళ్ళు విడిపోతున్నారు అన్నప్పుడు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వాలా లేదా అన్నట్టు చూసుకొని ఇవ్వండి. అంతేగాని ఇంకేంది విడిపోతున్నారు, ఇంత దారుణం ఏంట్రా సామె. ఆసుపత్రిలో ఐసీయూలో ఉంటే చాలు చచ్చిపోయాడని వార్త ఇట్టారు, వెంటిలేటర్ మీద ఉంటే చాలు ఇంకేముంది ఆల్రెడీ చనిపోయి గంటైంది అని అంటారు. నిజంగా సిగ్గేస్తాను ఇటువంటి వీడియోలు చూస్తున్నా, ఇటువంటి జర్నలిజాన్ని నేను ఈరోజు ఇంక మాటలు రావట్లే నాకైతే. నిజంగా నయనతార ఇందా చూసి భలే బాధపడ్డా. లక్కీలీ ఆమె ఇమీడియట్గా మరలా విఘ్నేష్ ఫాలో అవడంతో అమ్మయ్య అడ్డు కట్టేసినట్టు అయింది.